పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ సహోదరులను స్మరించుకుంటూ లక్షట్పేట పోలీసుల ఆధ్వర్యంలో నేడు ఘనంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ క్యాండిల్ ర్యాలీ ఉత్కూర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా లక్షట్పేట ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆత్మశాంతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా లక్షట్పేటలో ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. అమరవీరుల త్యాగం ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందన్నారు. ర్యాలీలో పోలీస్ సిబ్బంది, శివసాయి గణేష్ సేవా సంస్థల సభ్యులకు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు ఎస్ఐ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు లక్షట్పేట మండల మరియు పట్టణ ప్రాంతంలో లక్షట్పేట పోలీస్ రామగుండం పోలీస్ కమిషనర్ గారి రామగుండం పోలీస్ కమిషనరేట్ గౌరవనీయులు కమిషనర్ గారి ఆదేశానుసారం ఈరోజు లక్షట్పేట మండలం మరియు పట్టణ మండల ప్రాంతంలో పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా 2025 సంవత్సరం నాడు అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా లక్షట్పేట పోలీసు వారి తరఫున నేడు గాంధీ చౌక్ నుంచి ఉత్కూరు చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ, ఎవరైతే విధి నిర్వహణలో భాగంగా పోలీసు వారు వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి వారి యొక్క కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ఎవరైతే అమరులయ్యారో వాళ్ళందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మేమున్నది ప్రజల కోసమే అని, మేము 24/7 24 గంటలు ప్రజల కోసమే కష్టపడతామని చెప్పేసి ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నటువంటి పోలీస్ సిబ్బందికి మరియు పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మనందరం ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉంటున్నామంటే పోలీసులే కారణం. సార్ అన్నట్టుగా విధి నిర్వహణలో భాగంగా చాలామంది ప్రతి సంవత్సరం ఎంతోమంది తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతూ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. వారందరికీ ఈ సందర్భంగా శిరస్సు వంచి తల వంచి వారందరికీ నమస్కారం తెలియడం జరుగుతుంది. ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా అల్లరిముక్కల బారి నుండి, విదేశీ శక్తుల బారి నుండి, రౌడీల నుంచి, గూండాల నుంచి తన వంతు శక్తి ప్రయోగిస్తూ మనందరినీ కాపాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వారికి ఎంత ఈరోజు మనం అందరం మన అమ్మా నాన్నతోటి, మన తల్లిదండ్రులతోటి, మన భార్య పిల్లలతోటి సంతోషంగా ఉంటున్నామంటే పోలీసులే దీనికి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనవంతు ప్రయత్నంగా మన పోలీస్ వారికి మన సహకారం వాళ్ళకి ఎప్పటికీ అందజేస్తే వాళ్ళ డ్యూటీలు కొంచెం బాగుంటాయని అనుకుంటున్నాం. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఇటు ఉపాధ్యాయుల భయం లేకుంటే, తల్లిదండ్రుల భయం లేకుంటే పిల్లలు ఎంత చెడిపోతున్నారో మనందరికీ తెలుసు. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు కూడా బాగుండాలని, ఈ విధంగా ప్రజలు కూడా చెడు వ్యసనకు పోకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు.